నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారబోతుంది. ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తేనండి. ఆయన యందు విశ్వాసముంచువాడు కలవరపడడు అని లేఖనము సెలవిస్తూ ఉందండి. మనము ఆయనను తృణీకరించినప్పటికీ, విసర్జించినప్పటికీ, ఆయన నీ కొరకు నా కొరకు వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనల్లని వానిగాను మార్చబడ్డాడండి. నీ కొరకు నా కొరకు తండ్రి ఆయనను నలగొట్టడకు ఇష్టపడ్డాడండి. ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకను యేసయ్యను తృణీకరిస్తున్నావా, విసర్జిస్తూ ఉన్నావా? నీవు తృణీకరించిన, విసర్జించిన యేసే అన్నిటికీ ముఖ్యమైన మూలకు తలరాయిగా మారబోతూ ఉన్నాడు. జీసస్ కమింగ్ సూన్.